మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పంచమి, గురువారం, మంచి రోజు. సాయంత్రం 6 తర్వాత ఒక నిమ్మకాయను అక్కడ విసిరివేయండి చాలు, డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. పంచమి తిథి ఎంతో పవిత్రమైనది మరియు అత్యంత శక్తివంతమైనది. ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం పంచమి తిథి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున మనం చేసే చిన్న పరిహారాలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. పంచమి తిథి ప్రాముఖ్యత గురించి ముందుగా తెలుసుకుంటే, ఇది చంద్రుని 5వ కళకు సంబంధించిన రోజు. పంచమి అంటే 5. మన పంచేంద్రియాలను, పంచభూతాలను నియంత్రించే ఈ శక్తి తిథికి ఉంది. ముఖ్యంగా శుక్లపక్ష పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు, అప్పుల బాధల నుండి విముక్తి పొందాలనుకునేవారు పంచమి తిథి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించటం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ తిథికి ఆదిదేవత నాగదేవత మరియు లక్ష్మీదేవి కాబట్టి సర్పదోషాలు ఉన్నవారు లేదా రాహుకేతు ప్రభావంతో ఇబ్బంది పడేవారు కూడా ఈ రోజున పరిహారాలు చేసుకోవచ్చు. పంచమి రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకుని లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకదాన స్తోత్రం పఠించటం వల్ల ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. మానవ జీవితంలో తిథులకు, నక్షత్రాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. అందులోనూ పంచమి తిథి అనేది అభివృద్ధికి సంకేతం. మనం చేసే వ్యాపారాలు కానీ, చేపట్టే పనులు కానీ విజయవంతం కావాలంటే పంచమి తిథి నాడు సంకల్పం చెప్పుకోవటం చాలా ముఖ్యం. పంచమి అంటే విస్తరణ అని కూడా అర్థం. అంటే ఈ రోజున మనం ఏ శుభకార్యం చేసినా అది వృద్ధి చెందుతూనే ఉంటుంది. అందుకే పెద్దలు పంచమి తిథిని చాలా గౌరవిస్తారు. ఇక ఈ రోజున ఒక నిమ్మకాయతో ప్రత్యేకమైన పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలు పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిమ్మకాయ కేవలం ఆహార పదార్థం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా మరియు తంత్రశాస్త్రం ప్రకారంగా దీనికి అపారమైన శక్తి ఉంది. నిమ్మకాయలో ఉండే పులుపు మరియు దాని ఆకారం ప్రతికూల శక్తిని పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే మనం దిష్టి తీయడానికి లేదా శుభకార్యాల్లో నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తాం. నిమ్మకాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అలాగే ఇది దుష్ట శక్తులను ప్రారద్రోలే శక్తిని కూడా కలిగి ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఒక నిమ్మకాయను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మన చుట్టూ ఉన్న దారిద్ర్యాన్ని తొలగించి అదృష్టాన్ని ఆహ్వానించవచ్చు. నిమ్మకాయ రంగు బంగారం రంగును పోలి ఉంటుంది. ఇది సంపదకు చిహ్నం. పంచమి తిథి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత అంటే ప్రదోష కాలంలో నిమ్మకాయతో చేసే పరిహారం మీ జీవితాన్ని మార్చేయగలదు. సాయంత్రం వేళ లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం వద్దకు వచ్చే సమయం. ఆ సమయంలో ఇంట్లో ప్రతికూలత ఉంటే ఆమె లోపలికి రాదు. కాబట్టి నిమ్మకాయ ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించాలి. నిమ్మకాయలో ఉండే విద్యుదయస్కాంత శక్తి మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ను గ్రహించి మన ప్రాణశక్తిని పెంచుతుంది. అందుకే గ్రహదోషాలు ఉన్నవారు కూడా నిమ్మకాయ పరిహారాలను నమ్ముతారు. నిమ్మకాయను ఇంట్లో ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఈ పరిహారం కోసం ఒక పసుపు రంగులో ఉండే మెరిసే నిమ్మకాయను ఎంచుకోవటం ఎంతో అవసరం. ముందుగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు మరియు మన జీవితాలను మార్చే సులభమైన పరిహారాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మీరు మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. మీ మనసులోని భక్తిని అమ్మవారికి తెలియజేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎక్కడైతే అమ్మవారి నామస్మరణ మారుమ్రోగుతుందో అక్కడ దారిద్ర్యం పారిపోతుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. ఇక పంచమి తిథి రోజున మనం పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఈరోజు అత్యంత పవిత్రమైనది కాబట్టి కొన్ని వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు మరియు ఇంటికి తీసుకురాకూడదు. పంచమి నాడు ఇనుప వస్తువులు, పదులైన ఆయుధాలు, కత్తెరలు లేదా సూదులు వంటివి కొనటం అస్సలు శుభప్రదం కాదు. ఇలా చేయటం వల్ల ఇంట్లో అనవసరమైన గొడవలు, చికాకులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అలాగే నూనె, ఉప్పు వంటి వస్తువులను కూడా ఈ రోజున కొత్తగా ఇంటికి తీసుకురాకపోవటమే మంచిది. శాస్త్రాల ప్రకారం శని ప్రభావం ఉన్న వస్తువులను లక్ష్మీదేవికి ఇష్టమైన పంచమి రోజున ఇంటికి తెస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక చర్మంతో చేసిన వస్తువులు అంటే లెదర్ బెల్ట్లు, పర్సులు వంటివి కూడా పంచమి నాడు కొనకండి. ఎందుకంటే పంచమి రోజున మనం కేవలం సాత్వికమైన మరియు లక్ష్మీదేవిని ఆకర్షించే వస్తువులపైనే దృష్టి పెట్టాలి.
ఈ రోజున పాలు, పండ్లు, పువ్వులు లేదా బంగారం, వెండి వస్తువులు కొనటం అత్యంత శుభప్రదం. పొరపాటున కూడా పంచమి తిథి నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి మరియు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. ఈరోజు ఇచ్చే అప్పు తిరిగి రావటం కష్టమవుతుంది మరియు తీసుకునే అప్పు మీ మీద భారం పెంచుతుంది. పంచమి రోజున సాధ్యమైనంత వరకు శుభ్రమైన బట్టలు ధరించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరిని దూషించకూడదు, అబద్ధాలు ఆడకూడదు. లక్ష్మీదేవికి పంచమి తిథి అంటే ఎందుకు అంత ఇష్టం అంటే ఈ తిథి ఐశ్వర్యానికి మూలమైనది. క్షీరసాగర మదన సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ ఆమెని పంచమి తిథి నాడే స్తుతించారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజున అమ్మవారిని పూజిస్తే ఆమె త్వరగా ప్రసన్నమవుతుంది. పంచమి తిథి రోజున మీరు చేసే ఏ చిన్న పరిహారమైనా 100 రెట్లు ఎక్కువగా ఫలితమిస్తుంది. ఈ రోజున చేసే దానాలు, ధర్మాలు కూడా అక్షయమైన పుణ్యాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పంచమి రోజున పసుపు రంగులో ఉండే పండ్లను పేదవారికి దానం చేయటం అత్యంత శుభప్రదమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పసుపు రంగు అంటేనే ఐశ్వర్యానికి, గురుగ్రహ అనుగ్రహానికి మరియు మంగళకరమైన శక్తికి సంకేతం. ఈ రోజున పసుపు రంగులో ఉండే అరటి పండ్లు, బత్తాయి పండ్లు లేదా ఇతర పసుపు రంగు ఫలాలను ఆకలితో ఉన్న పేదవారికి దానం ఇవ్వటం వల్ల మీ ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. ఇలా చేయటం వల్ల మీకు ఉన్న దారిద్ర్యం, దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. పురాణాల ప్రకారం అర్హులకు చేసే దానం మన పూర్వకర్మ పాపాలను హరించి పుణ్య ఫలాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి ఈ పంచమి రోజున ఒక పసుపు పండును దానమిచ్చి అమ్మవారి ఆశీస్సులతో ఆర్థిక స్థిరత్వాన్ని మరియు మనశ్శాంతిని పొందండి. ఇక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు పంచమి నాడు కనకధార స్తోత్రం పఠిస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది. ఈ రోజున ప్రకృతిలో కూడా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దానిని మనం అందిపుచ్చుకోవాలి. ఇక మీరు ఎదురు చూస్తున్న ఈ అద్భుతమైన నిమ్మకాయ పరిహారం గురించి తెలుసుకుందాం. పంచమి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత మీరు ఒక తాజాగా ఉన్న నిమ్మకాయను తీసుకోండి. అది ఎక్కడా కుళ్ళిపోయి ఉండకూడదు లేదా నల్లటి మచ్చలు ఉండకూడదు. ఒక పసుపు రంగులో కలకలలాడే నిమ్మకాయను తీసుకుని దానిని శుభ్రమైన నీటితో కడగండి. ఇప్పుడు ఒక మార్కర్ లేదా ఎర్రటి కుంకుమను తీసుకొని పేస్ట్ లాగా చేసి ఆ నిమ్మకాయ మీద మీ మనసులో ఉన్న బలమైన కోరికను రాయండి. ఉదాహరణకు మీకు డబ్బు కావాలంటే ధనప్రాప్తి అని లేదా అప్పులు తీరాలంటే రుణ విముక్తి అని రాయండి. ఒకవేళ ఉద్యోగం కావాలంటే ఉద్యోగ ప్రాప్తి అని రాయండి. మీ కోరిక ఏదైనా సరే అది నెరవేరుతుందనే నమ్మకంతో నిమ్మకాయపై రాయాలి. ఇలా రాసిన తర్వాత నిమ్మకాయను మీ కుడి చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవాన్ని లేదా లక్ష్మీదేవిని మనసులో స్మరించుకోండి. ఇప్పుడు ఆ నిమ్మకాయతో మీకు మీరే దిష్టి తీసుకోవాలి. అంటే మీ తల చుట్టూ గడియారం ముళ్ళు తిరిగే దిశలో 3 సార్లు, ఆపై వ్యతిరేక దిశలో 3 సార్లు తిప్పుకోండి. ఇలా చేయటం వల్ల మీ శరీరంలో ఉన్న మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి మరియు దారిద్ర దోషం ఆ నిమ్మకాయలోనికి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత మీరు ఇంటి నుండి బయటకు వచ్చి ఆ నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా ఏదైనా రోడ్డు మీదకు దూరం నుండే విసిరివేయండి. ముఖ్యంగా 4 రోడ్ల కూడలికి అయితే ఇంకా మంచిది. లేదంటే ఏదైనా ఖాళీ ప్రదేశంలో విసిరివేయవచ్చు. ఇలా విసిరివేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి ప్రవేశించాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ ఆ నిమ్మకాయతో పాటు బయటకు వెళ్ళిపోతాయి. ఎక్కడైతే ప్రతికూలత పోతుందో అక్కడ ధనం వచ్చి చేరుతుంది. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే మనం ఈ పరిహారాన్ని లక్ష్మీదేవికి ఇష్టమైన పంచమి రోజున చేస్తూ ఉన్నాం. ఈ ప్రక్రియ వల్ల మీ గ్రహ దోషాలు తొలగిపోతాయి మరియు మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది చాలామంది అనుభవపూర్వకంగా చేసిన పరిహారం. దీనికి పెద్దగా ఖర్చు అవ్వదు, కానీ దీని ఫలితం మాత్రం అమోఘంగా ఉంటుంది. నమ్మకమే ఈ పరిహారానికి పునాది. సంశయంతో చేస్తే ఫలితం ఉండదు, కాబట్టి పూర్తి విశ్వాసంతో చేయండి. ఈ నిమ్మకాయ పరిహారం మీ జీవితంలోని అడ్డంకులను తొలగించి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోవటం మీరు గమనిస్తారు. పంచమి తిథి రోజుని పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. నిశ్శబ్దంగా మీ పనిని ముగించుకోవాలి. ఈ పరిహారం చేస్తున్న తర్వాత ఆ రోజు రాత్రి లక్ష్మీదేవిని స్మరిస్తూ నిద్రపోండి. మరుసటి రోజు ఉదయం నుండి మీకు కొత్త ఉత్సాహము, మంచి వార్తలు ఇచ్చే అవకాశము ఉంటుంది. ప్రకృతి శక్తులు ఎప్పుడూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. మనం వాటిని సరైన పద్ధతిలో వాడుకోవాలి. ఈ పంచమి తిథిని అస్సలు వదులుకోవద్దు. రేపు సాయంత్రం 6 గంటల తర్వాత తప్పకుండా ఈ పని చేయండి. మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. సకల సంపదలు మీకు లభిస్తాయి. మీ ఇల్లు ఎప్పుడూ లక్ష్మి
కటాక్షంతో తులతూగుతుంది. రేపు పంచమి తిథి వచ్చిన అద్భుతమైన రోజు. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అయితే ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. మీ జాతకం మారిపోతుంది. ఇక మీకు తిరగనేదే ఉండదు. వద్దన్నా డబ్బు వస్తుంది. కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లుగా మారిపోయే అవకాశాలు వస్తాయి. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి. లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టాలి. దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురును ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరము కూడా దీపాలు వెలిగిస్తాము. భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగుణం కాంతే, కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది. దీపాన్ని మనో వికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం, చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు. వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి. ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి. ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు, చీకటిని నింపరాదు. ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి, కాంతులను పంచాలి. ఇది వేదమార్గం. దీపం వెలుగుకు సాధనం, వికాసానికి సంకేతం. దీపం ఒంటరిగా కనబడుతుంది, కానీ అది ఒక వెలుగుల సైన్యం. మనిషి కూడా దీపం లాంటివాడే. ఒంటరిగా కనిపించిన సమూహంగా మారితే ప్రపంచాన్నే వెలిగించగల శక్తి ఉన్నవాడు. అంతేకాదు, ఒకే ఒక్క దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, పంచమి తిథి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం పెడితే చాలు, మీ జీవితం మారిపోతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ పంచమి తిథి ఉన్న రోజు ఏమి చేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తన సొంత కొడుకునే వండి అతిథి మర్యాదలు చేసిన తొండంబి కథను విందాం. కాంచీపురంలో చిరు తొండనంబి అనే ఒక వైశ్యకుల శేఖరుడు ఉండేవాడు. అతడు అఖండ శివభక్తి తత్పరుడు. తన భార్య తిరువంగనాంచి ఆ పుణ్య దంపతులు జంగమారాధన తత్పరులు. వారి పుత్రుడు సిరియాలుడు. చిరు తొండండు పూర్వజన్మ వాసన విశేషం చేత ఏకామ్రనాథుణ్ణి ఆరాధిస్తూ జంగమ ప్రమధులకు అడిగిన పదార్థం లేదనకుండా సదా అన్నదానం చేసేవాడు. ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరు తొండని భక్తి ప్రభావం నిరూపింపదలచాడు. నిత్యాన్నదానశీలుడైన చిరు తొండనంబికి ఒకనాడు అన్నదానం చేయడానికి ఒక శివయోగి కూడా కనిపించలేదు. తిరిగి చివరకు కాంచీపురం ఊరి బయట ఉన్న పాడుబడిన గుడికి వెళ్ళాడు. గర్భ మండపంలో ఒక వృద్ధుడు, అతనికి సేవ చేస్తున్న ముసలి అవ్వ కనిపించారు. ఆ మాయాజోగి దంపతులకు ప్రణామం చేసి తమ ఇంటికి వచ్చి శివార్చన అందుకొని తనను చరితార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమవృద్ధుడు, 7 రోజుల నుండి నిరాహార వ్రతం పూని ఉన్నాను. ఆ వ్రతానికి ఉద్యాపనము పశుపహరము. ఆ యాగ పశువుగా నరుడు తప్ప మరొకడు పనికిరాడు. సుందరుడు రోగ విహీనుడు అయిన ఆ పిన్న వయస్సువాణ్ణి తల్లిదండ్రులు వండి మాకు వడ్డించి మాతో పాటు భోజనం చేయాలి అని పలికినాడు. ఆ మాటలు విన్న చిరు తొండండు ఇంటికి వెళ్ళి విషయమంతా భార్యకు చెప్పాడు. ఆమె నవ్వి, మన శరీరార్థ ప్రాణాలకు కర్తలు శివ యోగీశ్వరులే కదా, వారి సొమ్ములు వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు అని పలికింది. వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరు తొండండు. అంతకు ముందే శివుడు మరొక వేషంలో గురువుగారి ఇంటిలో పాఠాలు చదువుకుంటున్న సిరియాలుని దగ్గరికి వెళ్ళాడు.
ఆ జటాధారిని చూడగానే సిరియాలుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిల్చున్న సిరియాలునితో ఆ జటాధారి, నాయనా, నీ తండ్రి చిరుతొండంబి నిన్ను చంపి ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు. కడుపున పుట్టిన కుమారుణ్ణి మెడ కోసి చంపి యోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా? స్నేహశీలిని కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికై వచ్చాను. బ్రతికి ఉంటే బలిసాకైనా సరే తినవచ్చు, నీ ప్రాణాలు కాపాడుకో అన్నాడు. కుమార సిరియాలుడు చెవులు మూసుకొని, మహానుభావ, నీవీ రకంగా మాట్లాడడం అన్యాయమా? ఇతరుల కోసమే శరీరమును ధనమును వ్యయం చేయటం కంటే ఈ జన్మకు సార్థక్యత ఏముంటున్నది అన్నాడు. తరువాత చిరు తొండండు వృద్ధ శివయోగిని ఆయన భార్యను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు. పాఠశాలకు వెళ్ళి కుమారుణ్ణి తీసుకువచ్చాడు. కుమారుణ్ణి తొడ మీద కూర్చుండబెట్టుకొని, తండ్రి సిరియాల, ఎల్లప్పుడూ పంచాక్షరీ మంత్రమే జపిస్తూ ఉండు అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు. ఒక్క వేటుతో కింద పడిపోయిన సిరియాలుని శిరస్సు నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రం పఠిస్తున్నది. అలా భోజనశాలలో వంట సిద్ధమయ్యింది. అమృతాహారం ఆరగించవలసినదిగా నమస్కరించారు నంబి దంపతులు. నాకు మరొక నియమం ఉన్నది. మగబిడ్డ లేని నిర్భాగ్యుని ఇంట్లో భోజనం చేయకూడదు. నీ కుమారుణ్ణి పిలువు అన్నాడు మాయా జంగముడు. స్వామి, ముందే ఆ విషయం చెప్పి ఉంటే నా కుమారుణ్ణి పిలిచేవాణ్ణి. ఇప్పుడు వాడెక్కడికి పోయినాడో ఆడుకోవడానికి అన్నాడు నంబి. అప్పుడు వృద్ధ దంపతులు నంబి భార్యను ఎలుగెత్తి కుమారుణ్ణి పిలవమన్నారు. వెంటనే రారా రారా కుమారా అని దిక్కులు ప్రతిధ్వనించేటట్లు పిలిచింది ఆ తల్లి. మరుక్షణమే ఆకులలో ఉన్న శాఖ పాకాల నుంచి సిరియాల కుమారుడు వారి ముందు నిలిచాడు. పరమశివుడు భస్మ దేహంతో నాగాలంకార భూషితుడై అర్ధచంద్రాకృతితో సాక్షాత్కరించి శరీరములతో కైలాసానికి రమ్మని వారిని ఆహ్వానించాడు. అంతటా చిరుతొండండు, స్వామి, నీ దయ వల్ల 1000 గోత్రములకు చెందిన మా వైశ్యులందరూ కూడా ఈ కంచి పట్టణంలో ఈశ్వరారాధనం చేస్తూ ఉన్నారు. వారినందరినీ వీడి నేనొక్కడినే రాలేను. ఇంతమందిని కైలాసానికి రమ్మంటే వస్తాను అన్నాడు. శంభుడు కరుణించి కంచిలో ఉన్న వైశ్యులందరినీ కైలాసానికి వచ్చేటట్లుగా వరం ప్రసాదించాడు. తన కుమారుణ్ణి కూడా బలి చేయడానికి వెనుదియ్యకుండా తనతో పాటు స్వజనానికి కూడా మోక్షం ఇప్పించిన చిరుతొండ నంబి పరోపకారార్థమై తన శరీరమే దానమిచ్చేసిన సిరియాలుడు శైవ భక్తులలో అగ్రగణ్యులు. ఇక వీడియోలోకి వస్తే, పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 5:30 నుండి 6:30 మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు. ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ఈ పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి. ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి. ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి. మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపం పెట్టండి. తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి. పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది. కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమి తిథి ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.